కూడి వచ్చిన సంఘస్థులైన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానం చేసుకుందామండి. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించండి. మన ఆత్మస్థితిని బలపరుచుకున్నాం. క్రీస్తు వారి యొక్క రాకడ సమీపమవుతున్నట్లుగా మనం కొన్ని సూచనలు బట్టి మనం గ్రహించవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని వింటున్నప్పుడు మనం ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగే మనసుతోటి మనం దేవుని వాక్యాన్ని వినాలి. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఆఖరి భాగం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఆఖరి భాగం గనుక అనం చూసారా? గనుక 7వ వచనం ఆఖరి భాగం. కనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను, ఇందుచేత మిమ్మల్ని అందరిని గూర్చి ఇలాగ భావించుట నాకు ధర్మమే. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న మాట అండి. నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను, ఇందుచేత మిమ్మల్ని అందరిని గూర్చి ఇలాగూ భావించుట నాకు ధర్మమే. ఒక సేవకుడు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను అంటున్నాడు. నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. సేవకుని హృదయంలో సంఘం స్థానం సంపాదించింది. సేవకుడు సంఘాన్ని హృదయంలో ఉంచుకున్నాడంట. ఉంచుకుంటామంటే ఏంటి? ఎప్పుడు కూడా వారిని గుచ్చే ఆలోచిస్తున్నాడు, ఎప్పుడు వారిని గుచ్చే తపనతో ఉన్నాడు. వారు ఆయన హృదయంలో చోటు సంపాదించారు అని అంటే అర్థం ఏంటంటే ఆయన సంతోషపరిచారని. ఆయన హృదయంలో చోటు సంపాదించుకున్నారు అని అంటే ఆయన కోరినట్టుగా వారు సంఘంలో ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. దీని గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రతి స్థానిక సంఘం ఈ విషయాన్ని గుర్తించాలి. ఒక సేవకుడు విశ్వాసిని, ప్రతి సభ్యుని కూడా నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నాను, నేను మర్చిపోలేదు, మీరు ఎప్పుడు కూడా నా హృదయంలోనే ఉన్నారు, మీకు ఇవ్వాల్సినటువంటి స్థానం నా హృదయంలో ఉంది అని చెప్పించుకునే విధంగా విశ్వాసి బ్రతకాలి. అలాంటి విధానంలో సేవకుడు హృదయంలో స్థానం సంపాదించుకునే భక్తి జీవితాన్ని ప్రతి సంఘ సభ్యుడు కలిగి ఉండాలి. ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నా హృదయంలో మిమ్మల్ని ఉంచుకున్నాను అంటున్నాడు కదా. కొన్ని సందర్భాల్లో మమ్మల్ని మర్చిపోయారు నువ్వు అని అంటూ ఉంటాం. ఎవరినైనా మాట్లాడుతున్నప్పుడు కొన్ని సందర్భాలు మనకు ఎదురైనప్పుడు స్నేహితులు లేకపోతే మనకంటే పెద్దవాళ్ళు అండ్ మమ్మల్ని మర్చిపోయారని మీరు మొత్తం అని మాట్లాడుతున్నప్పుడు లేదబ్బాయి నా హృదయంలో మీరు ఎప్పుడు ఉన్నారని మాట్లాడుతుంటాం. అంటే అతని హృదయంలో మనం ఎంతకాలమైనా కూడా మర్చిపోలేనటువంటి ఒక జ్ఞాపకంగా మనం స్థానం సంపాదించుకున్నామని అంటే ఆయనని మెప్పించే పనులు మనం చేసినప్పుడు ఆ స్థానాన్ని మనం పొందుకోగలం. పౌలు గారు ఈ ఫిలిప్పీ సంఘాన్ని ఒక్కటే కాదు స్థాపించింది. ఆయన స్వార్థ ప్రయాణంలో 3 స్వార్థ ప్రయాణాలు చేశాడు. ఆఖరిగా రోమా ప్రయాణం చేశాడు స్వార్థకి. 3 స్వార్థ ప్రయాణాల్లో ఎన్నో సంఘాలు స్థాపించాడు ఆయన. ఎఫెసీ, కొలస్సీ, కొరింథీ, గలతీ, ఇలా చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలను ఉద్దేశించి ఎప్పుడు ఆ మాట మాట్లాడలేదు ఆయన. ఏ సంఘాన్ని ఉద్దేశించి కూడా నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నాను అని అనలేదు. కానీ ఫిలిప్పీలో ఉన్న సంఘానికి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇస్తూ ఒక అభిప్రాయాన్ని వారి మీద కలిగి ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న మాట అండి. చాలా సంఘాలు ఉన్నాయి ఆయన స్థాపించినవి. కానీ ఎవరో కూడా ఆయన హృదయంలో చోటు సంపాదించుకునేంత పరిస్థితులు వారికి కలిగలేరు. అందుకే ఫిలిప్పీ సంఘం అన్ని సంఘాల కంటే మెప్పు పొందుకునేదిగా, సేవకుని హృదయంలో స్థానం సంపాదించుకునేదిగా ఉండగలిగిందని అంటే వాళ్ళు ఏం చేశారు? అందుకే సేవకుని హృదయంలో స్థానం సంపాదించుకోవటం అని అంటే సేవకుడు అని అంటే దేవుని ప్రతినిధి కాబట్టి, దేవుని ప్రతినిధిగా సేవకుడు నిలబడి మాట్లాడతాడు కాబట్టి దేవుని హృదయంలో కూడా మనం చోటు సంపాదించుకున్నట్టే. సేవకుని మెప్పిస్తే దేవుని మెప్పించినట్టే. ఆ సేవకుడు సత్యమందు ఆశ కలిగిన వాడే, ఆత్మల భారం కలిగిన వాడే ఉంటే మాత్రం అతని హృదయంలో చోటు సంపాదించుకుంటే దేవుని హృదయంలో చోటు సంపాదించుకున్నట్టే. లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన బోధలు చేసి డబ్బుకి ఆశపడి సేవ చేసే సేవకులు కూడా ఉన్నారు. అలాంటి సేవకుని హృదయంలో స్థానం సంపాదించాలంటే ఏం చేయక్కర్లా, కానుకలు ఇచ్చేస్తే చాలు వాళ్ళకే. కానీ పౌలు గారు అలాంటి సేవకుడు కాదండి, యథార్థమైన సేవకుడు.
బైబిల్లోనే 14 పుస్తకాలు రాయటానికి పరిశుద్ధాత్ముడు అనుమతి ఇవ్వగలిగేంత గొప్ప స్థితి జీవితాన్ని కలిగిన వాడు. క్రీస్తు యేసుని పోలు నడుచుకోమని చెప్తారు ఎవరైనా. నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అని చెప్పగలిగేంత భక్తి జీవితాన్ని పౌలు గారు కలిగి ఉన్నాడు. అలాంటి సేవకుడైన అలాంటి సేవకుని హృదయంలో స్థానం సంపాదించుకోవటం చాలా గ్రేటు. అంటే వాళ్ళు ఏం చేశారు చూద్దాం. అసలు ఈ సంఘం ఎప్పుడు ఏర్పడింది అది కూడా చూద్దాం. సంఘం ఎప్పుడు ఏర్పడింది, సంఘం సేవకుని హృదయంలో తోడు సంపాదించుకోవడానికి అసలు వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ మనం వాక్య వెలుగులో వాక్యాన్ని పరిశీలన చేద్దాం. ఒకవేళ మనం అనుకోవచ్చు పలానా వ్యక్తి గురించి మాటికి తలుస్తుంటారు పాస్టర్ గారు అని అంటే వాళ్ళు చేసే పని అలాంటిది. వాళ్ళ సేవకుని వాళ్ళు మెప్పిస్తున్నారు, సేవకుని ఆనందింపజేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవ సంఘం పౌలు గారి హృదయంలో స్థానం సంపాదించుకుందంటే వాళ్ళు కొన్ని పనులు చేశారు. ఆ పనులేంటో మనం గ్రహిస్తే మీ స్థానిక సంఘ కాపరి లేకపోతే సృష్టికర్త అయినటువంటి దేవుని హృదయంలో మీ స్థానం ఎప్పుడు కూడా పదిలంగానే ఉంటుంది. నా హృదయంలో ఉంచుకున్నాను మిమ్మల్ని అని చెప్పగలిగే గొప్ప జీవితాలు మనం సంఘంలో కలిగి ఉండాలి. చూద్దాము సంఘం ఎప్పుడు ఏర్పడిందంటే ఫిలిప్పీ ఈ సంఘం పౌలు గారు రోమపట్నంలో ఖైదీగా ఉన్నప్పుడు 4 పత్రికలు రాశాడు. పౌలు గారు రోమాలో జైల్లో ఉన్నప్పుడు 4 పత్రికలు రాశాడు. ఆ పత్రికలు ఏంటంటే ఎఫెసీ, కొలస్సీ, ఫిలెమోను. ఈ 3 పత్రికలతో పాటు ఫిలిప్పీ పత్రిక కూడా రాశాడు. 4 పత్రికలు కనపడతాయి మనకి. ఎఫెసీ, కొలస్సీ, ఫిలెమోనుకు, ఫిలిప్పీలకి. జైల్లో ఉండి రాశాడు. చెరసాలలో ఉండి దేవుని వాక్య నిమిత్తము దేవుని వాక్యాన్ని ప్రకటించొద్దని చెప్పినప్పుడు ధైర్యంగా ప్రకటించినప్పుడు అరెస్ట్ చేశారు ఆయన్ని. అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆ జైల్లో ఉండి రాసినటువంటి పత్రిక ఇది రెండో సువార్త ప్రయాణంలో ఫిలిప్పీ సంఘం స్థాపించబడింది. రెండో సువార్త ప్రయాణంలో ఫిలిప్పీ సంఘం స్థాపించబడింది. అది మనకి ఎక్కడ కనపడుతుంది అంటే అపోస్తుల కార్యములు 16 అధ్యాయము, అపోస్తుల కార్యములు 16 అధ్యాయము 12 నుండి 40 వచనం వరకు. ఇది రెండో సువార్త ప్రయాణంలో పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని స్థాపించిన ప్రాంతాలు ఇవి. ఫిలిప్పీ అనే ప్రాంతానికి వచ్చి సువార్తను ప్రకటించి కొన్ని ఆత్మలు సంపాదించి అక్కడ సంఘాన్ని స్థాపించి ఆయన ముందుకు వెళ్ళిపోయారు. మూడో సువార్త ప్రయాణానికి వెళ్ళిపోయారు. అంటే ఎన్నో సువార్త ప్రయాణంలో ఈ సంఘం ఏర్పడింది? రెండో సువార్త ప్రయాణంలో సంఘం ఏర్పడింది. ఈ సంఘం ఏర్పడుతున్నప్పుడు ప్రారంభ సభ్యులు ఎవరు? సంఘం అంటే పౌలు గారి ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన ఆ స్థానిక సంఘం ఏర్పడుతున్నప్పుడు కొంతమంది సభ్యులు కూడా మనకు కనపడుతున్నారు. ఆ సభ్యులు ఎవరు చూద్దాం. 16 అధ్యాయం 11 చదువుతాను చూడండి. కాబట్టి మేము త్రోయని విడిచి వాడ ఎక్కి తిన్నగా సుమత్రేకునకును మర్నాడు నేయపులికిని అక్కడి నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. 11 వచనంలో లోకా గారు రాస్తూ, ఈ అపొస్తలుల గారు రాసింది లోకా గారు ఏమంటాడనంటే మేము ఫిలిప్పీకి వచ్చాం. ఆయనతో పాటు అంటే పౌలు గారితో పాటు లోకా గారు కూడా ఉన్నాడు. కొంతమంది సేవకులు కూడా ఉన్నారు. మాట్లాడుతున్నారు చూడండి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతం మనకు అది ముఖ్య పట్టణము, రోమీలు ప్రవాస స్థానమై ఉన్నది. రోమీలకి ప్రవాస స్థానం అంటే కొన్ని స్థావరాలు, కొన్ని స్థలాలు, కొన్ని ప్రాంతాలు బార్డర్లో కాపలా కాస్తారు చూసారు. సైనికులు బార్డర్లో కాస్తారు కదా, అలాంటి సైనికులకి కొన్ని ప్రాంతాలు స్థావరాలకి ఇవ్వబడి. మొన్న మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు, నువ్వు రాలేదు కదా, హైదరాబాద్ వెళ్ళినప్పుడు పొద్దున్న తెల్లరగట్ల 5 గంటలకు మేము ట్రైన్ దిగినప్పుడు ఆ పాస్టర్ గారు కారు పంపించాను, మీరు దాని మీద వచ్చేసేయండి అంటే ఆ సంఘ విశ్వాసులు తీసుకెళ్తున్నారన్నమాట. చాలా రూట్లు ఉన్నాయంట అక్కడికి వెళ్ళటానికి. బాలాజీ నగర్ అయినా వెళ్ళింది. బాలాజీ నగర్ వెళ్తుంటే ఆ రూట్లో వేరే రూటు అన్నీ బిజీగా ఉన్నాయి. ఆ టైంకి బిజీ అయిపోయింది. ఈ కుర్రోడు ఒక రూట్లో తీసుకొచ్చాడు. అక్కడ మొత్తం పూర్తిగా గస్తీ కాస్తున్నారు, పెద్ద పెద్ద గన్నులు ఇచ్చుకుని సైనికులు, మన దేశ సైనికులు బార్డర్లో కాసినట్టుగా కాస్తున్నారు. అక్కడ ఏంటంటే మొత్తం ఈ ఏరియా అంతా కూడా సైనికులకి కేంద్ర గవర్నమెంట్ ఇచ్చింది. ఈ ఏరియాలో సైనికులు మాత్రమే ఉంటారండి పాస్టర్ గారు అని చెప్పాడు. అంటే కొన్ని ప్రాంతాలు దేశంలో దేశ భద్రత కోసం కాపలా కాస్తున్నటువంటి సైనికులకి స్థావరాలు ఇస్తారు, ఆ దేశ పౌరులకి స్థావరాలు ఇస్తారు. ఈ ఫిలిప్పీ పట్టణం కూడా సైనికులు ఎక్కువ ఉండే ప్రాంతం, సైనికులు నివాసం ఉండేటువంటి ప్రాంతం. దాంతోపాటు ఏమన్నాడు, అది రోమీలకి మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతము అది ముఖ్య పట్టణం. అంటే
ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు ఎంత గొప్ప పట్టణమో, భారతదేశానికి ఢిల్లీ ఎలాంటి గొప్ప పట్టణమో, అలా ఈ ఫిలిప్పి పట్టణం మాసిదోనియాలో గొప్ప పట్టణం. అక్కడ మాట్లాడుతున్నాడు, మేము కొన్ని దినాలు ఆ పట్టణములు ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదరంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ఆమె ఓదరంగు పొడి అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ఈమె ఎవరు? ఏమమ్ముతుంది? ఓదారంగ అంటే గతంలో చెప్పాను మీకు, చాలా సందర్భాల్లో చెప్పాను. ఓదారంగ అంటే నత్తల నుంచి వచ్చే 2 లక్షల నత్తలు వదిలే ఆ లాలాజలం, ఆ కలర్ అంతా పోగేసి 2 లక్షల నత్తలు పోగేస్తే ఒక 10 గ్రాములు కూడా రాదంట. అంత వాల్యూ అనమాట. అది సముద్రం అడుగు భాగంలో ఉంటుంది ఆ నత్త. దాని నుంచి వచ్చే లాలాజలం తీసి ఓదారంగుని ఆ పొడిని తయారు చేస్తారు. ఆ పొడి చాలా వాల్యుబుల్ అనమాట. అంటే ఈ భూమి మీద అంత పెద్ద కంపెనీ ఇప్పుడైతే ఎవరికి ఉండదేమో, అంత పెద్ద కంపెనీ. అంటే పెద్ద పెద్ద రాజులు ఆ వస్త్రాలు ధరించేవారు. దానికి వేసే రంగు ఓదారంగు పొడి. అంటే రోడ్ల మీద డిసెంబర్ వచ్చినప్పుడు, జనవరి వచ్చినప్పుడు అక్షరాలు రాసి రంగులు కాదు ఇవి. ఏదో చక్రాల బండి మీద, 4 చక్రాల బండి మీద రంగులండి, కలర్స్ అండి నమ్ముకుని రంగులు కాదు. మీరు అక్కడికి వెళ్ళిపోతారేమని చెప్తున్నాను. ఆ రంగు కాదు, పెద్ద పెద్ద రాజులు ధరించే వస్త్రాలకు వాడేటువంటి రంగు అనమాట. ఈమె బాగా ఒక రిచ్ పీపుల్ అనమాట. పేదరాలేం కాదు. లూది అంటే ఓదారంగు పొడి అమ్ముకుంటే జనపుత్తులు అమ్ముకునే ఆవిడేమో అనుకోకూడదు మనం. చాలా పెద్ద స్థాయి ఉన్నటువంటి స్త్రీ. అక్కడ పౌలు గారు మాటలు వింటుందంట. విని ఆమె హృదయం తెరిచాడు కాబట్టి పౌలు మాటలేందు లక్ష్యం ఇచ్చిందంట. ఆమెను ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేశాను. ఆ ఇంటి వారు అందరూ రక్షణ పొందేశారంటండి. ఉండమని కూడా బలవంతం చేసిందంట. మొట్టమొదటిగా ఫిలిప్పి పట్టణానికి వెళ్ళంగానే రక్షణ పొందిన కుటుంబం ఏంటంటే లూదియా కుటుంబం. వెంటనే మారు మనసు పొందారు. ఆమె కుటుంబాన్ని అంతా మార్చుకుంది. అంటే ఫిలిప్పి సంఘంలో ఎవరు ఉండాలి? లూదియా తన కుటుంబం ఆ సంఘంలో ఉండాలి. రెండోదిగా మారు మనసు పొందింది రెండో స్వార్థ ప్రయాణంలో సంఘం ఎలా ఏర్పడింది అన్నది మనం ఆలోచన చేస్తూ మొట్టమొదటిగా లూదియా కుటుంబం సంఘంలోకి చేర్చబడ్డారు. 16 వచనం చూడండి. మేము ప్రార్థన స్థలంలోకి వెళ్ళుచుండగా పుతోనని దయ్యం పట్టినదై సోది చెప్పడి చేత తన యజమానులకు లాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుని దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారే ఉన్నారని కేకలు వేసి చెప్పింది. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనక పౌలు వ్యాకులు పడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యంతో చెప్పింది. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. అంటే దెయ్యాల చేత బాధపడుతున్న ఒక యవ్వన స్త్రీ అక్కడ మారు మనసు పొందింది. అప్పటికి దెయ్యాల చేత పట్టబడుతుంది. దెయ్యాలు అని అంటే భౌతికంగా శరీరాన్ని బాధ పెట్టే, శరీరాన్ని క్షోభ గురి చేసే దెయ్యాలే ఉండొచ్చు. ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద దెయ్యాలు పట్టుకుని పీడించబడుతున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. ఆ దెయ్యాలు వదిలిపోవట్లేదు, వాళ్ళకి సంఘంలోకి వచ్చినా వదిలిపోవట్లా. కానీ ఈ పాప దెయ్యాలు వదిలించుకుని వచ్చింది. దెయ్యాలు వదిలిన తర్వాత రక్షణ పొందింది. తర్వాత 19 నుంచి 34 వరకు మీరు చూస్తే చెరసాల నాయకుని కుటుంబం రక్షణ పొందింది. చెరసాల నాయకుని కుటుంబం అంటే జైలర్, మన భాషలో ఏమనాలి, జైలర్ గారి కుటుంబం కూడా రక్షణ పొందింది. ఫిలిప్పీలో ఆ సంఘంలో సభ్యులు ఎవరై ఉన్నారు మన కంటికి ఇప్పుడు వాక్య ఆధారాన్ని బట్టి లూయిదా కుటుంబం ఉంది, పుతోనైనటువంటి దెయ్యం పట్టినటువంటి యవనస్త్రాలైనటువంటి ఆ బిడ్డ ఉంది. తర్వాత జైలర్ గారి కుటుంబం కూడా అక్కడ సంఘంలో ఉన్నారు. ఇంకా చాలామంది ఆ సువార్త పరిచర్యలో చేర్చబడ్డారు. సంఘం ఏర్పడిన తర్వాత ఈయన రోమపట్నంలో వెళ్తే, ఆ సువార్త ప్రయాణంలో వెళ్తే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఏర్పరచబడిన ఈ సంఘానికి పత్రిక రాసి, మీరు నా హృదయంలో స్థానం సంపాదించారు అని మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళందరూ సంఘంలో ఉన్నారు. మనం కూడా ఆయా ప్రాంతాల్లో ఆయా పరిస్థితుల్లో రక్షించబడి సంఘంలోకి చేర్చబడ్డ వాళ్ళమే. మన స్థితిగతులు తెలుసు. ఉన్నవాడు లేనివాడు, దెయ్యం పట్టినోళ్ళు, వీళ్ళందరూ అంతకు మునుపు ఉండొచ్చు. కానీ సంఘంలోకి చేర్చబడిన తర్వాత మన గురి దేవుని సంతోషపెట్టాలి, సేవకుని హృదయంలో స్థానం సంపాదించాలి.
వీళ్ళు ఉద్యోగస్తుడున్నాడు, మంచి వ్యాపారస్తురాలు ఉంది, అలాగే బలహీనరాలై దెయ్యం చేత పట్టబడినటువంటి యవన బిడ్డ కూడా ఉంది. వీళ్ళందరూ కూడా ఎక్కడికి చేర్చబడ్డారు? సంఘంలోకి చేర్చబడ్డారు. అంటే ఈ కోణంలో మీరు ఆలోచించండి. వీళ్ళు దేవుని హృదయంలో స్థానం, పౌలు గారి హృదయంలో స్థానం సంపాదించారు. వీళ్ళు నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నాను అంటున్నాడు. స్థితి ఏదైనా, గతి ఏదైనా సంఘంలోకి చేర్చబడిన తర్వాత ఇలాంటి జీవితాలు మనం బ్రతకాలి, ఇలా జీవించాలి, ఇలా జీవించగలిగినప్పుడు సేవకుడు మిమ్మల్ని హృదయంలో ఉంచుకుంటాడంట. మీరు మాట్లాడుతుంటారు కొంతమంది, అంతమాల వాళ్ళని తలుస్తుంటాడు, అంతమాలనే వాళ్ళ పేరు ఉచ్చరిస్తుంటాడు, మమ్మల్ని పట్టించుకోడు, మమ్మల్ని పక్కన పెడతారు. ఎందుకు పెడతారు పక్కనే అని? ఎందుకు పెడతారు? హృదయంలో ఎప్పుడు స్థానం దొరికిద్ది? నువ్వు పక్కన పెట్టేశారు, లేకపోతే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేమంటే ఇష్టం ఉండదు, వాళ్ళని తలుస్తాడంటే వాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళని, వాళ్ళ పెద్ద కులస్తులని, లేకపోతే వాళ్ళకి రంగు ఉందని, లేకపోతే వాళ్ళు నన్ను అక్కడెక్కడ పొగుడుతున్నారని కాదు. సేవకుడిని సంతోషపెట్టారు అని అంటే వాళ్ళ జీవితాలు అబ్జర్వేషన్ చేస్తారు. నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాలు తొంగి చూస్తాడు, వాళ్ళ నడవడికని గమనిస్తుంటాడు. పౌలు గారికి ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. ఎపిసీలు అలా అనలా, కొలసీలు అలా అనలా, కొరింథీలు అలా అనలా. వాళ్ళు బాగా వాళ్ళని తలుచుకుంటే వాళ్ళని హృదయం ఉంచుకుంటామేంటని అనలా. మనం కూడా హృదయంలో సోడు సంపాదించుకోవాలి అని వాళ్ళు ఆలోచించుంటారు. వ్యతిరేకమైన కోణంలో వాళ్ళు ఆలోచించాలి. వ్యతిరేకమైన కోణంలో ఆలోచిస్తున్నావని అంటే నువ్వు ఆత్మీయ జీవితంలో పతనమైపోతున్నట్లు లెక్క. వాక్యం మాట్లాడుతున్నప్పుడు నీకు బాధ కలుగుతుంది అని అంటే ఖచ్చితంగా నీలో లోపాలు ఉన్నాయన్నట్లు లెక్క. వాక్యం చెప్తున్నప్పుడు నీకు కోపం వస్తుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నామని లెక్క. అంతకంటే వేరే రీజన్స్ ఏం లేవు. నీకు బాధ వేస్తుందా వాక్యం చెప్తున్నప్పుడు, వింటున్నప్పుడు? ఖచ్చితంగా నువ్వు తప్పు చేస్తున్నావు. నీకు కోపం పెరిగిపోతుంది, నీకు బాధ వేస్తుంది. కోపం వ్యతిరేకంగా వచ్చేది, బాధ అనేది నేను మారాలి, అలాంటికి నేను లేను అనేటువంటి పశ్చాత్తాప హృదయం, అటు లోపం ఖచ్చితంగా ఉందని అర్థం. చూద్దాం ఇప్పుడు ఇంతకీ ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘం సేవకుని హృదయంలో స్థానం సంపాదించడానికి వారు ఏం చేశారు? ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఇలా చూడండి, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు కొన్నిటితో సంబంధాలు కలిగి ఉంటాం, కొన్నిటితో మనకు సంబంధాలు ఉంటాయి. ఇక్కడ చాలామంది వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు, చేతి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వ్యాపారం చేసుకునే వాడినే చూద్దాం. వ్యాపార దృక్పథాలు ఆలోచిస్తే వ్యాపారం చేసుకునే వ్యక్తి వ్యాపారంతో సంబంధాలు ఉంటాయి. అంటే కొంతమంది వ్యాపారస్తులతో అతనికి టచ్లో ఉంటాడు, అలాగే సంఘంతో కూడా టచ్లో ఉంటాయి, సంఘంతో కూడా అతనికి సంబంధాలు ఉంటాయి. తర్వాత రక్త సంబంధికులతో కూడా సంబంధాలు ఉంటాయి. ఒక వ్యక్తి బ్రతుకుతున్నప్పుడు ఆయా పరిస్థితుల్లో ప్రతి ఒక్కరితో మన సంబంధాలు కలిగి ఉంటాం. ఆ సంబంధాల విషయంలో ఎక్కడ కూడా లోపం లేకుండా ఆ సంబంధాలని చక్కగా కొనసాగించుకోవాలి, వాక్యానుసారంగా కొనసాగించుకోవాలి. కేవలం ఒక సంఘంలో ఉండి సరిపోదు. సంఘం క్రీస్తు ప్రభుది, క్రీస్తు ప్రభుత్వం మన సంబంధాలు ఎలా ఉన్నాయి? సంఘంలో క్రీస్తు ప్రభుని నమ్ముకుంటే సరిపోదు. క్రీస్తు ప్రభుని నమ్ముకున్న సంఘంలోకి చేర్చబడ్డ మనం సంఘంతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి? అలాగే సంఘంతో ఉంటే సరిపోదు, క్రీస్తు ప్రభుని నమ్ముకుంటే సరిపోదు. క్రీస్తు ప్రభు మనకిచ్చిన గ్రేట్ కమిషన్ సువార్త, ఆ సువార్త విషయంలో మన సంబంధాలు ఎలా ఉన్నాయి? వ్యక్తిగత మనతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి? అలాగే వీటన్నిటితో పాటు కాపరితో మన సంబంధాలు ఎలా ఉన్నాయి? అలాగే కాదు, ఈ యాత్రలో లోకంలో కూడా మనం బ్రతుకుతున్నాం, లోకంతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి? వీటన్నిటినీ ఒక విశ్వాసి ఎప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. సంబంధాలు పాడవకూడదు, సంబంధాలు కొనసాగించుకోవాలి, కానీ వాక్యానుసారంగా కొనసాగించుకోవాలి. ఎలా పడితే అలా కొనసాగించుకునే బంధాలు నిలబడవు, ఆ సంబంధాలు ఇబ్బందికరంగా మారతాయి. కనుక ఈ ఫిలిప్పీలు పౌలు గారి హృదయంలో స్థానాన్ని సంపాదించుకోవడానికి గల కారణాలు ఏంటంటే వాళ్ళ సంబంధాలు చాలా చక్కగా నడిపిస్తున్నారండి. ఎవరితో ఎలా ఉండాలో అలా వాళ్ళ సంబంధాలను కొనసాగించుకుంటున్నారు. ఒకసారి చూద్దాం. మొదటగా క్రీస్తు సువార్తతో వాళ్ళకున్న సంబంధం, క్రీస్తు సువార్తతో ఫిలిప్పీలో ఉన్న సంఘానికి సంబంధాలు. ఒక మాట ఆ ఫిలిప్పీ పత్రిక అలా చేత పట్టుకుని ఉంచండి. మార్కు సువార్త 16 అధ్యాయానికి వద్దాం. మార్కు సువార్త 16 అధ్యాయం 15 వచనం చూద్దామా? 16-15. మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించుడి.
మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సంఘానికి దేవుడు అంటే యేసుప్రభువు వారు ఒక టాస్క్ ఇస్తున్నారు. టాస్క్ అంటే బాధ్యత. సంఘానికి ఏమిస్తున్నాడు ఆయన? బాధ్యత ఇస్తున్నాడు. ఏంటి బాధ్యత? సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు ఎల్లప్పుడూ కూడా ఆ టాస్క్, ఆ బాధ్యతను మర్చిపోకూడదు. ఏంటి బాధ్యత? సువార్తను ప్రకటించండి, సువార్తను ప్రకటించండి. ఇది ఆజ్ఞ, కమాండ్, ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రకటించండి, కుదిరినప్పుడు ప్రకటించండి అనేది ఆజ్ఞ కదా. క్రైస్తవుడికి సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైనది. సువార్త పరలోకానికి వారధి. కాబట్టి ఈ సువార్త విషయంలో ప్రతి క్రైస్తవుడు ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఆ సువార్తకి సంబంధించి ఫిలిప్పీలు ఎలా బ్రతికారో చూద్దాం. యేసుక్రీస్తు వారి సువార్తతో ఫిలిప్పీలో ఉన్న సంఘానికి సంబంధం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి, మీరు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముతున్నా. మొదటి దినము నుండి సువార్త ప్రకటించి సంఘం ఏర్పాటు చేసినటువంటి పౌలు గారు అక్కడున్న సంఘంతో మాట్లాడితే ఏమంటున్నాడంటే, సువార్త విషయంలో ఇదివరకు మీరు నాతో పాలువారే ఉన్నారు. అంటే సేవకుడు సువార్త ప్రకటిస్తుంటే సేవకుడిని వదలలేదంట. వాళ్ళు ఏం చేశారంట? సువార్తలో పాలు భాగస్తులుగా ఉన్నారంట. సువార్త చెప్దాం రండి అన్నాం అనుకోండి, వాళ్ళకి బోల్డ్ అంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు బోల్డ్ అంత పెట్టుబడి పెడితేనే కానీ మేము రాలేమంటున్నారు. మాకు పని ఉందని వాళ్ళు ఒకరు, మాకు ఇబ్బందిగా ఉంటుందండి అని ఒకరు, సెలవు పెట్టడానికి లేదని ఒకళ్ళు. అయ్యో మొన్న చెప్పాల్సింది ఇప్పుడు చెప్తే ఎలా, రేపటి కోసం నేను చాలా లైన్ క్లియర్ చేసుకోవాలి. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఉందండి. సువార్తకి సంబంధించి వాళ్ళు స్పందన బోల. బాధ్యత అది బాధ్యత. సువార్త అనేసరికి ముందుకు రాలేని పరిస్థితి. కానీ వీళ్ళు ఏం చేశారంటండి, వాళ్ళు ఇదివరకు నుంచి కూడా సువార్త అంటే చాలా ఆసక్తిగా ఉండేవారంట. సువార్త ప్రకటన అంటే ముందుకు దూసుకొచ్చేవారంట. సువార్త ప్రకటనకి చాలా ఆశగా ఉండేవారంట. ఇలాంటి పరిస్థితులు మనకి ఫిలిప్పీలోని సంఘంలో కనపడుతుంది. సువార్తతో వారి బంధం ఏంటి, వారి సంబంధం ఏంటి? వాళ్ళు పాలివారు. 7వ వచనం. నా బంధకముల యందును నేను సువార్త పక్షమును వాదించుట యందును దానిని స్థిరపరచుట యందు మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు. సువార్తను స్థిరపరచుటలో వాళ్ళు పాలువారంట. సువార్తను ప్రకటించుట వాళ్ళు పాలువారు, సువార్తను స్థిరపరచుటలో వాళ్ళు పాలువారు. 12వ వచనం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడనని మీరు తెలుసుకొని కోరుచున్నాను. సువార్తను ప్రబలం చేయటంలో కూడా వాళ్ళు పాలువారంట. ఒక్కచోట ఆగిపోలేదంట, సువార్తని తీసుకుని వెళ్ళిపోయారంట. ప్రబలుట అంటే ఏంటి? ఇంకా అనేక ప్రాంతాలకి సువార్తను మోసుకుని వెళ్ళారంట. అంటే సువార్తతో వారి సంబంధం ఏంటంటే, వారి ద్వారా సువార్త ప్రారంభమైంది. అక్కడ ఎవరు స్థానికంగా ఉన్న సంఘం ద్వారా సువార్త ప్రారంభమైంది. ఆ సువార్తను స్థిరపరిచారు, ఆ సువార్తను ప్రబలం చేశారు. 27వ వచనం చూడండి. నేను వచ్చి మిమ్మల్ని చూచినాను, రాకపోయినాను. మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగన మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగుననుటకు సూచన ఉంది. ఇది దేవుని వలన కలిగినదే. అంటే వీళ్ళు సువార్త విశ్వాస పక్షమును ఏం చేశారు? శ్రమపడ్డారు, పోరాడారు. అంటే సువార్త ప్రకటిస్తే రండి మా ఊళ్ళోకి రండి చెప్పండి అంటారా? రోజులు ఎలా ఉన్నాయి? సువార్త అంటేనే రగిలిపోతున్నారు. సువార్త అంటే మత ప్రచారం అనుకుంటున్నారు. సువార్త అంటే వేరే దేశం దేవుడిని ప్రకటించడం అనుకుంటున్నారు. సువార్త అంటే అది కాదండి. సువార్త అంటే రానివ్వరు. ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ ఎలా ఉందంటే బోర్డులు కూడా పెట్టేస్తున్నారు, మా గ్రామంలోకి మీరు రావద్దు, అన్యమత ప్రచారం
మా ప్రాంతంలోకి తీసుకురావద్దు అని మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సంఘం ఎలా ఉండాలి? బెదిరించి వారికి బెదరక, ఎదిరించి వారికి బెదరక. అంటే సువార్త ప్రకటించడంలో వీళ్ళు ఏమయ్యారు? శ్రమలు ఎదుర్కొన్నారు. సువార్తనంటే ఒక 10 మంది, ఒక 20 మంది గుంపుగా దండయాత్రకి వెళ్ళి కరపత్రికలు పంచి మైకులు మాట్లాడటమే కాదు. సువార్త అంటే సభలు ఏర్పాటు చేయడం కూడా, ఆ ప్రాంతానికి సభలు ఏర్పాటు చేసి దేవుని వాక్యం చెప్పడం కూడా. నేను అందుకే మరలైన భావాన్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే సత్యం తెలిసింది మనకి. ఆ సత్యం పరలోకానికి నడిపిస్తుందని తెలుసు. ఇదే సత్యవాక్యం అని మనం గ్రహించాం. కానీ ఒక్కరిని కూడా సంఘానికి తీసుకురాని స్థితిలో ఉన్నాం. ఒక్కరికి కూడా మా సంఘంలో సత్యం ప్రకటించబడుతుంది, వాస్తవమైనటువంటి విషయాలు బోధించబడుతున్నాయి, రండి అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో సంఘాల్లో సభ్యులు ఉన్నారు. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? వాళ్ళు ఏం చేస్తున్నారు? శ్రమలైన ఎదుర్కొంటున్నారు. నిజంగా మనం ఇలాంటి సభలు పెడుతున్నప్పుడు బంధువుల నుంచి కూడా ఆటంకాలు వస్తాయండి. బంధువులు కూడా హేళన చేసి మాట్లాడతారు, తోలనాడతారు, తుంచేయాలని చూస్తారు. అలాంటి బాధలు మరలే భవాని ఎదుర్కొన్నారు. పాపం ఈ సభ అద్భుతంగా జరుగుతుందని ఆనందం కంటే మా వాడు అలా అన్నాడు, మా తమ్ముడు ఎలా అన్నాడు, వాడు రాలేదన్న బాధ ఎక్కువైపోయింది వాళ్ళకి. నేను సేవలోకి వచ్చిన తర్వాత ఈ సువార్త సభలకు వెళ్ళి వాక్యం ప్రకటించిన నా జీవిత కాలంలో ఒక అద్భుతం జరిగింది ఇక్కడ. అంతే, నేను చూస్తాను కదా, అబ్జర్వేషన్ చేస్తాను. ఒక అద్భుతమే జరిగించాడు దేవుడు అక్కడ. ఈ ఆనందం హరించిపోకూడదు మీకు. సువార్త ప్రకటనలో మీరు శ్రమలు ఎదుర్కోవడానికి ఇష్టపడ్డారు. మీకు బంధువుల ద్వారా శ్రమలు వచ్చినాయి, స్నేహితుల ద్వారా శ్రమలు. ఆ స్నేహితుడు ఏదో పగలగొట్టేస్తా అన్నాడంట. ఆడి జీవితమే మంచిది కాదు, వాడి క్యారెక్టర్ మంచిది కాదు. ఆ క్యారెక్టర్ గురించి తెర మీద చూపిస్తే చీప్ పొమ్మంటారు ఊళ్ళో వాళ్ళు అతన్ని. వాడు కూడా సువార్త పట్టుకుని వెళ్తే ఏదో పగలగొట్టేస్తానన్నాడంట. స్నేహితుడే అలా మాట్లాడేస్తాడు. మన కంగారు పడకూడదు. బంధువులు వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ జీవితాలు వాళ్ళకి తెలుసు. వాళ్ళ మనస్సాక్షి మాట్లాడుతుంది. వాళ్ళ ముందు మీరు ఎందుకు పనికి వస్తారని మనస్సాక్షి గద్దింతుంది. కాబట్టే ఆ గద్దింపు కోపం వచ్చేసి వాళ్ళకి చిన్నపిల్లలు మాకంటే వెనకాల వచ్చిన వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు అని ఒక అసూయ, ఒక దాన్ని ఏమంటారు, ఈగో ఫీలింగ్ కూడా ఉంటుందండి. ఈర్ష్య, అసూయ వస్తాయి. మరి వీళ్ళు అలా ఎదుర్కొని ఉంటారు. అందు గురించి పౌలు గారు, నేను మిమ్మల్ని హృదయంలో ఉంచుకున్నాను, ఎందుకంటే మీరు ఎదిరించి వారికి బెదరలేదు, అక్కడ ప్రకటించారు అంతే, సువార్త అందించారు అంతే. కొన్ని కుటుంబాలు కదిలిని అక్కడ. అలాగే పిలిప్పులు అన్న సంఘం ద్వారా కూడా కొన్ని కుటుంబాల కదిలిని నిజమైన రక్షణ అనుభవించడానికి సిద్ధపడ్డాయి, సత్యాన్ని గ్రహించడానికి సిద్ధపడ్డాయి. మరి అలాంటి వాళ్ళని హృదయంలో పెట్టుకోకపోతే ఎక్కడ పెడతాడు? వదిలేస్తాడు, పక్కన వదిలేస్తాడా? బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, అలాగే గ్రామస్తుల ద్వారా కూడా ఏమొస్తాయి? వ్యతిరేకతలు వస్తాయి. ఎదిరిస్తారు, బెదిరిస్తారు, కొడతారు, రక్కుతారు, ఏదైనా చేస్తారు. సువార్త విశ్వాస పక్షమున వాళ్ళు ఏం చేశారు? శ్రమపడ్డారు అంటే పాలివారయ్యారు, భయపడలా. అంటే క్రీస్తు సువార్తతో పిలిపిలకు ఉన్న సంబంధం ఇంత అద్భుతంగా ఉంది. నేను అడుగుతున్నాను మన స్థానిక సంఘాన్ని, మనం అలా చేయగలుగుతున్నామా? ఆ పరిస్థితి మన దగ్గర ఉందా? సువార్త అంటే సువార్త విషయమే అక్కడికి బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, గ్రామస్తుల ద్వారా కూడా వ్యతిరేకతలు ఎదుర్కొని ఏమైనా సరే సువార్త అందించాలి అనే తపన ఎందుకు ఈ పిలిపిలకి? అంత ఆరాటం ఎందుకు? వద్దా, పోతాం, వద్దంటున్నారు. ఎందుకంటే ఇష్టం లేదు ఎవరికైనా సువార్త అంటేనే, వదిలేద్దామండి అని ఈరోజు చాలా స్థానిక సంఘాలు, ఈ ఆధునిక క్రైస్తవం సువార్తని పక్కన పెట్టేసింది. మొత్తం సువార్త ప్రకటించండి అని ఈ టాస్క్ని ఎవరు తీసుకోవట్లేదు, బాధ్యతగా భావించట్లా. ఏదో స్థానిక సంఘం ఏర్పడింది, ఆఖరి వరకు దీన్ని ఇలా కాపాడుకుని ముందుకు పోదాం అనుకుంటున్నారు. కానీ ప్రారంభ లోయల్లో వీరి దగ్గర నుంచి స్టార్ట్ అయింది, విస్తరించింది, ప్రబలింది, స్థిరపరచబడింది. దానికోసం ఎంతగానో తెగించారు వాళ్ళు. సువార్తలు ఏముంది? సువార్త ప్రకటిస్తే సరిపోద్దా? ఏముంది అందులో? ఒకసారి చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 15 నుంచి చూద్దాం. కాగా నా వలనంత మట్టుకు రోమాలోని మీకును స్వార్థ ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడను కాను. ఎందుకంటే అనగా నమ్ము ప్రతివానికి
మొదటి యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏంటి? దేవుని శక్తి అయి ఉన్నది. ప్రభుత్వ పథకాలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలు అమలవ్వాలంటే ఏం చేయాలి? ఎన్సిపి లింక్, ఎంపీసీఏ లింక్ చేసుకోవాలి. ఆ లింక్ చేసుకోలేదానికి మనకి బ్యాంక్కి వెళ్ళి పథకాలు అప్లై అవ్వు. ఆయన ఇస్తాడో లేదో తెలియదు, కానీ మొత్తం మీద ఆయన చెప్పింది ఏంటంటే పథకం మీకు అమలవ్వాలంటే మీరు ఈ లింక్ చేసుకోండి. బ్యాంక్కి వెళ్ళి, బ్యాంకులో అకౌంట్ లేదనుకో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోండి అంటున్నాడు. సరే, అది ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా లేదు కదా. ఇప్పుడు సచివాలయంలో చెప్తున్నారు అన్నమాట. వెళ్ళామనుకోండి, ఏదైనా వాళ్ళే ఫోన్ చేసి చెప్తున్నారు, సచివాలయం నుంచి ఫోన్ చేస్తున్నట్టున్నారు అందరికీ. మీకు చేసేది లేదు, ఇంటికి కూడా వస్తున్నారు, ఈ చేయించుకోండి, లింక్ చేయించుకోండి, పథకాలు ఏమో అమలవ్వమని. ఇంకా మడ్డోళ్ళు ఉంటారు, ఇళ్ళ దగ్గర ఉండరు. ఇళ్ళు సచివాలయం సభ్యులు వచ్చినా కూడా ఇళ్ళ కాడ లేనటువంటి మడ్డు ప్రజ ఉంటుంది. ఇంకెళ్ళకి ఎంతసేపు పని, వ్యాపారం, ఉద్యోగం, ఊళ్ళంటూ తిరగటం, ఇదే, ఇంటికాడ ఉండరు వాళ్ళు. అందుగురించి ఇలాంటి వాళ్ళు కూడా మిస్ అవ్వకూడదని, ప్రభుత్వం నుంచే వచ్చే ఆ పథకాలు పోగొట్టుకోకూడదని ఆటోల మీద కూడా అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? కానీ ఎక్కడో ఏడుతూ ఉంటాడు, అక్కడికైనా ఈ సౌండ్ వినపడి వస్తాడని, అది లింక్ చేయించుకుంటాడని కదా. అంటే ఒక ప్రభుత్వం నుంచి వచ్చి ఒక పథకాన్ని పొందుకోవడానికి ప్రభుత్వం ఇన్ని కార్యాలు చేస్తుంది, ఇన్ని కార్యక్రమాలు చేపడుతుంది. నశించిపోతున్న వాడిని రక్షించడానికి దేవుడు పెట్టిన ఒక లింక్ సువార్త. ఈ సువార్త చెవిలో పడి నువ్వు మారు మనసు పొందితే పరలోకానికి ఇస్తాను. అన్ని పక్కన పెట్టే సువార్త విని మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే నీకు పరలోకంలో చోటిస్తాను. ఇలాంటి గొప్ప పథకం ఈ భూమి మీద మానవుని రక్షించడానికి వేరేది లేదు. అంటే సువార్తలు ఏముంది? ఆత్మలను రక్షించే శక్తి ఉంది. అలాంటి సువార్తని ప్రకటించడానికి సంఘాలు విస్మరిస్తున్నాయి. నేనేమంటానంటే సువార్తలో దేవుని శక్తి బహిర్గతం అవుతుంది. దేవుడు ఎప్పుడు శక్తిని చూపించగలడంటే సువార్త విని విధేయత చూపించినోడి మీద ఆ ప్రభావం చూపించగలడు. రోడ్డంటే పోయేవాడి మీద చూపించడు. సువార్త విన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని మార్చడానికి ఆయన శక్తిని ఉపయోగిస్తున్నాడు. అలాంటి సువార్తని సంఘాలు చేస్తున్నాయా? చేయట్లా. పిలుపులో అన్న సంఘం ఏం చేస్తుంది? చాలా కష్టపడుతుంది. ఆ విషయంలో ముందుంది. 100కి 100 మార్కులు వచ్చేసినాయి వాళ్ళకి. సువార్తలు ఇంకేముందో తెలుసా? క్రీస్తు మహిమ అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. అంటే సువార్త ద్వారా ఏమొస్తుంది? క్రీస్తు మహిమ కనపరుస్తుందంట. క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానాల ద్వారా మానవ జాతికి పాపక్షమాపణ అనుగ్రహించబడి మృతులని తిరిగి లేపే ఆ మహిమ ఉందంట. అర్థమవుతుందా? సువార్తను మనం క్యాజువల్గా తీసుకున్నాం. సువార్తలో దేవుని శక్తి బహిర్గతం అవుతుంది. సువార్తలో క్రీస్తు మహిమ ప్రకాశిస్తుంది. సువార్తలో తిమోతికి రాసిన 2వ పత్రికమ్మ 1వ అధ్యాయం 10వ వచనం ఆఖరి లైన్ చూడండి. మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాను. అక్షయత, జీవము అనే పదాలు అంతకు మునిపి వినపడలా. ఎప్పుడు వినపడ్డాయి? యేసుప్రభు వారు ఎప్పుడైతే మరణాన్ని జయించి తిరిగి లేచారో ఆ రోజు మరణం ఓడిపోయింది. మరణానికి ఆధిపత్యం లేదు. మరణం నిర్వీర్యమైపోయింది, నిరర్థకమైపోయింది. యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర ఓడిపోయింది, మోకరిల్లింది. ఎందుకని? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి. ఆయన ఇప్పుడు సజీవుడై ఉన్నాడు. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉన్నారు. ఆయన సజీవుడు అంటే అక్షయుడు, క్షయం కానివాడు. అలాంటి స్థితిని సువార్త ద్వారా ప్రకటిస్తాడు. మీరు చావరు, మీకు చావు లేదు, మీకు జీవం ఉంది. యేసుక్రీస్తు వారిని నమ్మండి. శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ చావు లేదు, నిత్యము అది బతుకుంటుంది. ఉంటే పరలోకంలో ఉండాలి, లేదనుకుంటే నరకంలో ఉండాలి. క్రీస్తు ప్రభువుని నమ్మండి, పరలోకానికి వెళ్తారు. నరకాన్ని నుంచి, నిత్య యాతల నుంచి మీరు తప్పించబడతారు. నిత్యము ఆనందించే ఒక స్థితి వస్తుంది అని సువార్తలో ప్రచారం ఉంది. ఈ కంటెంట్ ఉంది సువార్తలో. అది వెలుగులోకి తీసుకొచ్చాడు. అలాంటి సువార్తని ప్రకటించడానికి సంఘాలు విస్మరిస్తున్నాయి. అందుగురించే ఫిలిప్పీలో ఉన్న సంఘం ఏ విషయంలో బాగున్నారు?
సువార్త చెయ్యాలా? ఎందుకు చేయాలి? ఇలాంటి గొప్ప పథకాన్ని ప్రజలకు వెళ్ళనవట్లేదు మనం అంటే వరం కదా, ప్రజల్లోకి వెళ్ళనవట్లేదు. వెళ్ళకపోతే అప్పుడు ఆత్మలు రక్షించబడతాయి, ఆత్మలు ఎలా నిలబడతాయి, పరలోకానికి ఎలా వెళ్తాయి? అందరూ నాశనం అయిపోతారు కదా, నిత్య నరకానికి వెళ్ళిపోతారు కదా. అంటే ఎవరిని లెక్క అడుగుతాడు ఇప్పుడు? పథకం అందరూ అమలు అవ్వలేదు అనుకోండి, గవర్నమెంట్ ఎవరి మీద అడుతుంది? సచివాలయం మీద అడుతుంది. డిస్మిస్ చేయటమో డిబార్ చేయటం, మొత్తం తీసేయటము, పీకేయటము, ఊస్టింగ్ ఏదో జరుగుతుంది అంతే కదా, యాక్షన్ తీసుకుంటాడు. అంటే మన మీద యాక్షన్ తీసుకోవడంటారు. ఈ పథకాన్ని నువ్వు చెప్పావా? మీ వీధిలో మీ పక్కింటి ఆవిడికి చెప్పావా? మీ పక్క పోర్షన్ ఆవిడికి చెప్పావా? తింగర చూపులు చూసామనుకో, ఒంగబెట్టి 4 సరుపులు జరుపుతారు చూసారు స్కూల్లో టీచరు, అలా ఉంటుంది ఆ రోజు మనకి. మనకి సిగ్గు, పాపం చేయడానికి లేని సిగ్గు, స్వార్థ ప్రకటనకి సిగ్గు ఏంటండి? నలుగురు నిలబడి చేసే పాపానికి లేదు సిగ్గు, సువార్త ప్రకటన దానికి సిగ్గంట. అంత దారుణమా? మనం ప్రతి స్థలంలో అనుగుణ ప్రతి సమయాన్ని మనం ఉపయోగించుకుని స్వార్థను ప్రకటించాలి. అందులో శక్తి ఉంది. ఈ విషయంలో పిలిపిలు పౌలు గారి హృదయాన్ని స్థానం సంపాదించారు. పౌలు గారి హృదయంలో స్థానం సంపాదించారు. సువార్త అని అనకుండానే సువార్త పెడదామని అడుగుంటారు వీళ్ళు. అంటే సువార్త సభలు ఏర్పాటు చేద్దామండి, లేకపోతే సువార్త ప్రకటిద్దామండి, ముందుకెళ్దామండి అని ఉంటారు. అలా ముందుకొచ్చి దేవుని పనిలో సువార్తకి వారి జీవితాలు త్యాగం చేస్తున్నారు అని అంటే పౌలు గారు హృదయాలు స్థానం సంపాదించుకోరండి వాళ్ళు. నేను కుదరదండి, నేను అంత దూరం రాలేనండి ఆనవాళ్ళని గుండెల్లో పెట్టుకుని ఊరేగించుకుంటాడా? అయ్యి బాబాయ్, ఆమె అంటే ఇంటికాడ కూర్చుని చెత్త పనులు చేసి వాళ్ళని గుండెల్లో పెట్టుకుని ఆమె అంటారా? అతడా అయ్యి బాబోయ్ అంటారా? ఎవరుంటారండి గుండెల్లో? మీరు చెప్పండి, ఎవరుంటారు చెప్పండి. అది అక్కడ దేవుడు చెప్తున్నాడండి, వీళ్ళు ఎలా ఉన్నారు. తర్వాత యేసుక్రీస్తు వారికి సంబంధించి వాళ్ళు యేసుక్రీస్తు వారితో వారి బంధం అంటే యేసుక్రీస్తు వారిని నమ్మిన తర్వాత ఆయనతోటి వాళ్ళ బంధాన్ని, వాళ్ళ సంబంధాన్ని ఎలా కొనసాగించుకున్నారో చూద్దాం. మొదటి అధ్యాయము 30 వచనం చూడండి. 30 వచనం అదే ఫిలిప్పీ పత్రిక అండి. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 30 వచనం. క్రీస్తునందు విశ్వాసముంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. అంటే క్రీస్తు కొరకు శ్రమ అనుభవించడంలో ముందున్నారు. క్రీస్తు ప్రభుని నమ్ముకున్న, ఇలా చూడాలి, క్రీస్తు ప్రభుని నమ్ముకున్న తర్వాత బాధలు వచ్చేస్తున్నాయి, కష్టాలు వచ్చేస్తున్నాయి అని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. లేరండి? అయ్యి బాబు, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇన్ని బాధలు ఉంటాయా, ఇన్ని కష్టాలు ఉంటాయా, ఇన్ని శ్రమలు ఉంటాయా, ఇన్ని ఇబ్బందులు ఉంటాయా? మరి ఎందుకు నమ్ముకున్నావు? ఎందుకు నమ్ముకున్నావు క్రీస్తు ప్రభుని? శ్రమలు వస్తాయని చెప్పలేదు నీకు, పాస్టర్లు చెప్పరులే. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి అని ఏం చెప్పరు. ఎంతసేపు నీకు మూటలాడేస్తాడని చెప్తాడు. ఈ మూటల క్రమంలో, ఈ మూటల బోధలో చిన్న కష్టం వచ్చేటోడికి తుర్రమని పారిపోతున్నారు వీళ్ళు. ప్రార్థనకు రాలేదమ్మా అంటే, బాబోయ్ ఏంటండి బాబు, అన్ని బాధలేనండి బాబు దేవుని నమ్ముకున్నాక అంటున్నారు. పిలిప్పులు ఆ కష్టాలు అనిపిస్తున్నప్పుడు, ఆ శ్రమలు అనిపిస్తున్నప్పుడు పౌలు గారు అంటున్నాడు, విశ్వాసం ఉంచడమే కాదు ఆయనతో పాటు శ్రమ పడుటకు మేము నియమించబడ్డాం. అంటే ఆయన సిలువును మోస్తున్నాడు, కొంత లెక్క ఒక సభ్యుడు, మరికొంత లెక్క మరు సభ్యుడు, మరికొంత లెక్క మరొక సభ్యుడు క్రీస్తు సిలువును మోయటానికి ఇష్టపడ్డారంట వాళ్ళు. యేసుప్రభుడు ఎక్కడ అబద్ధం ఆడలేదండి, నిజం చెప్పట్లేదండి పాస్టర్లు. యేసుప్రభుడు ఎక్కడ చెప్పండి, నన్ను నమ్మండి నీకు ఉద్యోగం ఇస్తాను, నన్ను నమ్మండి నీ వ్యాపారం డెవలప్ అవుతుంది, నన్ను నమ్మండి నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ అయిపోద్ది, నన్ను నమ్మండి మీరు కోరిందల్లా వచ్చి పడద్ది, ఆయన ఆపద ముక్కులు వాడు అని వీళ్ళు చెప్తున్నారు. యేసుప్రభుడు అన్నాడు, నన్ను నమ్మండి మీ కాళ్ళు ఎరగొడతారు అన్నాడు. మరి దానికి దీనికి తేడా లేదా? నన్ను నమ్మండి అని కాండ్రిని జుమ్మొత్తారని చెప్పాడు. అది నంబర్ 1 దేవుడు అండి ఆయన మన హీరో అండి. నిజం మాట్లాడి సంఘులకు రప్పించుకునే మాటలు చెప్పగలిగిన గొప్ప దేవుడు అండి, జీవం కలిగిన దేవుడు అండి. వాస్తవం కాబట్టి అలా చెప్తాడు. మత్తయి సువార్త చూడండి 5వ అధ్యాయం. మాయ మాటలు చెప్పేవాడు కాదండి దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏంటండి?
నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు ఇదేం ధన్యత? అంటే శ్రమలు పడుతుంది ధన్యత? ధన్యత అంటున్నాడు. అక్కడైతే సువార్త ప్రారంభం, అది కొండ మీద ప్రసంగం, సువార్తలు మొదటి దినాలు, ఆయన సువార్త ప్రారంభించిన దినాలు అవి. నన్ను నమ్ముకోండి, మీ వాళ్ళందరూ నెత్తి మీద ఎట్టుకుని ఊరేగింత నేనేం చెప్పలేదు. మీ బంధువులల్లా కూడా మీకు ఇంట్లో ఇళ్ళలోకి పిలిచి మీకు 2 పూట్ల భోజనాలు పెట్టి హాయ్ అని పంపిస్తారని చెప్పలేదు. ఆయన తిడతారు, కొడతారు, దూషిస్తారు, ఏదైనా చేస్తారన్నాడు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగ వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను హింసించారు. క్రైస్తవుడు శ్రమ వచ్చేటోడికి పారిపోతున్నాడు, కానీ పిలిపిలు పారిపోలేదంట. దానికోసమే మేము నియమించబడ్డామని చెప్పారంట. ఎవరైనా చిన్న నింద ఇస్తే బాధపడిపోతున్నారు. నన్ను అనేసారు, నన్ను ఇలా అనేసారు. అసలు నువ్వు అక్కడ పరలోకంలో నీకు అకౌంట్లో ఏమడిపోయింది? పడిపోతుంది అక్కడ మనం ఉండటానికి కావలసినంత సమృద్ధి అక్కడ పడిపోతుంది. ఒకసారి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి, మధ్యలో ఉంటుంది చూడండి. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమే మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడని నేను తిమోతిని పంపితిని. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనం శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగింది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలు అనిపించుటకు మనం నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. అలాంటి శ్రమలు అనిపించడానికే మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచబడ్డాం శ్రమలు అనిపించడానికి. శ్రమ కష్టం వచ్చేటప్పుడు పారిపోతున్నావు అని అంటే నువ్వు దేవుని హృదయంలో స్థానం నీకు ఉండదు. సేవకుడు కూడా నిన్ను ఎక్కువగా ఆలోచించండి నీ గురించి కదా. శ్రమ, బాధ, కష్టం వాళ్ళు ఇష్టపడ్డారంట. క్రీస్తు కొరకు వాళ్ళు ఏడ్చబడి కొట్టబడడానికి, నిందించబడ్డానికి, దూషించబడ్డానికి కూడా ఇష్టపడ్డారంట. క్రీస్తుతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే, క్రీస్తు ఏదైనా మనకి ఇస్తేనే భక్తి చేస్తున్నామా? క్రీస్తు ప్రభు ద్వారా మనకి ఏదైనా లభ్యం అవుతుంది అనుకుంటేనే మన భక్తిని కొనసాగిస్తున్నామా? మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అనే సిద్ధాంతంలో కొనసాగుతున్నామా? ఎంతసేపు దేవుడు నీకేం చేశాడు, దేవుడు నీకేమి ఇచ్చాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత నీకేం కలిసి వచ్చినాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వేం ఆశీర్వాదం పొందుకున్నావు, ఇయ్యానా? దేవుడి కోసం నువ్వేం చేసావు అన్నది ఏమన్నా ఉందా మన దగ్గర? ఎంతసేపు దేవుడు మాకేం చేశాడు, మాకేమి ఇచ్చాడు, మాకేం పెట్టాడు, ఇదే తప్ప దేవుడికి మనం ఏం చేసాం? ఆయన కోసం నిలబడ్డామా? ఆయన కోసం కష్టాలు అనుభవించామా? ఆయన కోసం శ్రమలు పొందుకున్నామా? ఏనాడైనా క్రీస్తు ప్రభును ప్రకటించినందుకు నువ్వు ఏదైనా ఒక ఇబ్బంది పడ్డావా? కడుపులో చల్ల కదలకుండా చేస్తున్నావు భక్తి. కడుపులో చల్ల కదిలిందంటే మనకు అయిపోయినట్టేక, రాడిక కనపడ్డు. శ్రమ వస్తేనే సంతోషించాలంట, ఆనందించాలంట. కొంతమంది చెడు పనులు చేసి కూడా సినిమాలు వస్తుంటాయండి వాళ్ళకోయి, దీనికి అప్లై చేసేస్తారు. దేనికి? కొంతమంది ఎలా ఉంటారంటే పిచ్చోడికి అందరు పిచ్చోళ్ళ కనపడతారు. ఇంతకా అతను పిచ్చోడు, ఇంతకా ఆమె పిచ్చది, అందరు పిచ్చోళ్ళు అంటది, అందరు పిచ్చోళ్ళు అంటాడు. వాడు చేసి వాడికి తెలీదు. వాడు అనుకుంటాడు ఆడి చెట్టుడు ఆమె చెట్టుది అనుకుంటూ ఉంటాడు. అంటే ఇక్కడ పిచ్చనేత్రాలు అన్నమాట. ఈ 2 గుడ్లు పిచ్చగుడ్లు, పిచ్చిగా కనపడుతుంటుంది. అందు గురించి నువ్వు చేసిన తప్పుడు పనికి నీకు కష్టం వచ్చినప్పుడు, నువ్వు చేసిన దౌర్భాగ్యమైన పనికి ఎవరైనా నిందించినప్పుడు క్రీస్తుని నమ్ముకున్నాను కదా అందుకే నీకు కష్టాలు అని అనకూడదు. అది నువ్వు చేసుకునే దానికి వచ్చిన కష్టాలు. అది అన్నీ దానికి అప్లై చేస్తారేమో. ప్రభుని నమ్ముకున్నాను కదా ఇలా ఉంటుంది. నిజం ఎప్పుడు కూడా ఒంటరిగానే నిలిచిపోద్దంట. మంచిగా ఉన్నది ఎప్పుడు ఒంటరిగా ఉండిపోద్దంట. మరి వాళ్ళందరూ చెడ్డోళ్ళు, నువ్వు ఒక్కదానివే ఉత్తమ వాటి గ్రహితవే. నువ్వు చేసి పనులకు పక్కన పెడతారు, నువ్వు చేసి పనులకి నేను నిందిస్తారు, దూషిస్తారు. ఎవరి దగ్గర అప్పు చేసేసి ఎగ్గొట్టెత్తి తిట్టరా? ఎవరిళ్ళలోకి వెళ్ళి వాళ్ళు ఏది దోచుకుని లేకపోతే వాళ్ళతోటి చెడు పాటలు మాట్లాడి వాళ్ళని నిందించి వాళ్ళతో గొడవలు పెట్టుకుని చేస్తే నిన్ను తిట్టరా? రోడ్డు మీదకి ఈడిస్తారు. క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను కదా, ఏంటి దానికి దీనికి అసలు సంబంధం ఉందా? దానికి దీనికి అసలు సంబంధం ఉందా? ఒకసారి చూడండి, పేతురు గారు చెప్పాడు, అది దేవుడు అన్నిటికీ
వివరణ ఇచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయం 19 చూడండి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. ఏమండి? ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందొచ్చు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహిస్తే అది దేవునికి ఇష్టమంట, హితమంట. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేం ఫలం? అంటే మీరు తప్పు చేశారు కాబట్టి ఆ కష్టాలు మీకు, అది దేవునికి ఆపాదించకండి, ఆ శ్రమ దేవునికి ఆపాదించకండి. ఏమన్నాడు? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడతారు. 4 అధ్యాయం 15 చూడండి. మీలో ఎవడును నరహంతకుడిగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవాడిగా కానీ బాధ అనుభవింప తగదు. అలాంటి బాధలు, అలాంటి కష్టాలు, అలాంటి శ్రమలు దేవునికి ఆపాదించకండి. అది మీరు చేసుకున్నదే. మీకు వచ్చిన కష్టానికి కారణం ఏంటంటే మీ తప్పుడు పని, దేవుని వాక్యానికి విరుద్ధమైన జీవితం ద్వారా వచ్చిన కష్టం, అది శ్రమ. 16 ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టియే దేవుణ్ణి మహింపరచాలి. ఫిలిప్పీలో ఉన్న సంఘం క్రీస్తు ప్రభు కొరకు ఎప్పుడు శ్రమ పడటానికి ఇష్టపడ్డారు. శ్రమ ఎందుకు వస్తుందండి? క్రీస్తు ప్రభుని ప్రకటిస్తూనే వస్తుంది. క్రీస్తు ప్రభుని నమ్మమని చెప్తే నిందిస్తారు. సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడే నిందలు వస్తాయి, తిడతారు, ఏదైనా చేస్తారు, శ్రమ పెడతారు కూడా, మాట్లాడరు. కుటుంబాలు వెలేహేస్తాయి. అక్కడ ఏం జరుగుతుంది? క్రీస్తు కోసం ఓకే అంటున్నారంట ఫిలిప్పీలు. అలాంటి వాళ్ళు కాకపోతే గుండెల్లో ఎవరిని పెట్టుకుంటాడు? ఈ తప్పుడు పని చేసి నిందలు ఎదుర్మించి వాళ్ళు గుండెలో పెట్టుకుంటాడా? పెట్టుకోడు కదా. చూడండి, మనం ఫిలిప్పీల గురించి ఆలోచించినప్పుడు పౌలు గారి హృదయంలో వారికి స్థానం ఎందుకు ఇచ్చాడంటే సువార్త విషయంలో వాళ్ళు బాగున్నారు, వాళ్ళ సంబంధాలు బాగున్నాయి. అలాగే క్రీస్తు కొరకు వారు శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డారు. క్రీస్తు ప్రభుత్వ వారి సంబంధం ఇంత బాగుంది. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయం 9 మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, మళ్ళీ చదువుతాను చూడండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు? మీరు నా వలన ఏవి విని నేర్చుకుని అంగీకరించితిరో, విని నేర్చుకోకుండా వినకుండా మనం చేయలేం కదా. అటు ఇక్కడ పౌలు గారు ఏమంటాడనంటే దేవుని వాక్యం విషయంలో వాళ్ళు విద్యార్థులంట. ఫిలిప్పీలు ఎవరంట? విద్యార్థులంట. విద్యార్థి అంటే నేర్చుకునేవాడు. ఫిలిప్పీలు ఒక ఆదివారం ప్రార్థనకే ప్రిపేర్ అయిపోలేదంట. వాళ్ళు ఒక ఆదివారం ప్రార్థనకే వాళ్ళు సరిపోయింది భక్తి అనుకోలేదంట. శుక్రవారం కూడుకులకే చాలు మా భక్తి అనుకోలేదంట. వాళ్ళు పౌలు గారిని తినేశారంట పట్టుకుని, బైబిల్ క్లాసులు పెట్టమని, మేము వాక్యం లోతుగా నేర్చుకోవాలని. వాళ్ళు వాక్యం నేర్చుకున్నారంటండి, నేర్చుకోలేదండి. నేర్పు అంటే ఏంటి? వింటే వచ్చేది కాదు, అది కూర్చుని అధ్యయనం చేస్తే వచ్చేది. వాళ్ళు విద్యార్థులు, నేర్చుకునే వాళ్ళలో ఎప్పుడు కూడా. కానీ ఇంతమంది ఏం చేస్తామంటే యూట్యూబ్లో 4 మొక్కలు వినేసి, ఎలా అంటే ఇంకా అసలు ఒక మంచి సందేశం ఏదైనా దొరికింది అనుకోండి, ఎవరిదైనా ఎప్పుడు ఒక టాపిక్ విన్నాం అనుకోండి యూట్యూబ్లో, ఆ వారం రోజులు ఎలా ఉంటుందంటే మన మాస్టర్ గారికి ఏం తెలియదు ఏంటి, ఒక మెసేజ్కే విన్నాడు మెసేజు, ఈయన అనుకుంటున్నాడు ఇక అసలు ఎవరికేం రాదు మా సంఘంలో. కనీసం మా పాస్టర్ గారికి కూడా తెలియదు, ఆయన కూడా బయలుపడలేదు అంటాడు. ఏమొచ్చి నీకు యూట్యూబ్లో 2 మెసేజ్లు చూసి ఉంటావు, ఆ 2 మెసేజ్లు నీకు నచ్చి ఉంటాయి. మిడిమిడి జ్ఞానం, అక్షరం జ్ఞానం లేదు, బైబిల్ అక్షరం మీద పట్టులేదు. ఆ 2 మెసేజ్లు ఇన్ని దేవుడికి అంత తెలుసుకున్నట్టుగా బిల్డప్ ఇచ్చేస్తుంటారు ఇళ్ళగా గుండెలా పెట్టి. నేను చెప్తున్నాను, నాకు దేవుడిచ్చిన స్థానిక సంఘంలో నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకే నేను టాపిక్లు ఇస్తాను. ఇక్కడి నుంచి నేర్చుకున్నవాడు ఇక్కడ నిలబడి మాట్లాడటానికి అర్హుడు. ఎందుకంటే నేర్చుకోకుండా నువ్వు ఎవరు దీన్ని చెప్పేసావు అనుకో, అది రాంగ్ అనుకో, సంఘంలో సిడిబేజాలు పడిపోతాయి. క్రైస్తవ సంఘ సభ్యులు
నేర్చుకోవాలంటే వాక్యాన్ని. ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు వంట చేస్తుందంట తల్లి, చక్కగా తింటున్నావు, చాలా బాగుంటుంది. బాగుంటున్నప్పుడు నువ్వేం చేస్తావు? ఒక రోజుని అమ్మ అది ఎలా వండుతున్నావు నేను చూస్తాను, నాకు నేర్పించంటావు. ఎందుకని? రేపొద్దున్న వివాహం అయిన తర్వాత నీ భర్తకి, నీ అత్తకి నువ్వు వండి పెట్టాలి కాబట్టి. అందులో ఏ మెటీరియల్ వేస్తున్నావు, ఎంత వేస్తున్నావు, ఎంత వేస్తున్నావు, దాన్ని ఎలా వండుతున్నావు, ఆ టేస్ట్ ఎలా వస్తుంది కదా. అలాగే దేవుని వాక్యం ఆదివారం ఒక ప్రసంగం ద్వారా దేవుడు అంటే ఏంటి మనకు తెలియడు. ఆదివారం లేకపోతే శుక్రవారం ఒక మెసేజ్ ద్వారా పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారి త్యాగం మనకు తెలీదు. ఎప్పుడు అర్థమవుతుంది? దేవుని ప్రేమ ఎప్పుడు అర్థం చేసుకోగలం? ఆయన మనసంతా చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన మనసంతా గ్రంథంలో పెట్టాడు ఆయన. అది నేర్చుకోవాలి. దేవుని గురించి నువ్వు నేర్చుకోవాలంటే బైబిల్ విద్యార్థిగానే ఉండాలి. వేదాంత విద్యను అభ్యసించాలి. 4 ముక్కలు ఎక్కడో వినేసి నేను చెప్పేస్తాను, అది రాసేసుకుని చెప్పేస్తానంటే కుదరదు. నేర్పు అనేది అవసరం. అసలు వయసుతో పని లేదు. పౌలు గారు ఏమంటున్నాడంటే ఫిలిప్పి సంఘాన్ని, నా దగ్గర విని నేర్చుకున్నారు చూశారంటే ఏంటి అర్థం? బైబిల్ క్లాసులు పెట్టించుకున్నారు ఆయన చేత, బైబిల్ విద్య నేర్చుకున్నారు వాళ్ళు. నేర్పు అనే పదం యేసుక్రీస్తు వారికి అప్లై చేస్తే మనందరం తలదించుకుంటాం. ఒకసారి చూడండి యేసుక్రీస్తు వారు ఏం చేశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనం చూడండి. 28వ వచనం, కావున యేసు మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటి నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించేదురు. తండ్రి దగ్గర యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? తండ్రి నేర్పితే నేర్చుకున్నాడంట. తండ్రి నాకు నేర్పినట్టు. యేసుక్రీస్తు వారు కూడా ఎలా ఉన్నాడు? విద్యార్థిగా ఆయన ప్రజెంట్ చేసుకుంటున్నాడు. నేను విద్యార్థిని, తండ్రి దగ్గర నేర్చుకున్నాను నేను. ఈ సృష్టిని కలగజేసిన వాడు ఆయన మనకు ఒక మాదిరి చూపిస్తాడు. నేర్చుకోవాలి. తండ్రి నాకు నేర్పాడు. మీకు నేర్పే వాళ్ళు ఉన్నారు కదా, నేర్చుకోండి అంటున్నాడు. నేర్చుకోకుండా ఏమీ చెప్పకూడదండి. 16వ అధ్యాయం చూడండి. పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేశాడు? 16వ అధ్యాయం 13వ వచనం, పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేశాడు చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి, ఏటిని వినునో అంటే వింటమంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేశాడు? నేర్చుకున్నాడు కదా. నేర్చుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. యేసుప్రభువు వారు సువార్త చేస్తూ మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం, నేను సాత్వికుడను దీన మనసు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. ఏంటి? నేర్చుకోకపోతే ఏమవుద్ది? డ్రైవింగ్ నేర్చుకోకుండా వచ్చేద్దా నరేష్? మామూలుగా నేర్చుకోకుండా కూడా వచ్చేద్ది. పక్కన కూర్చుని అలా చూస్తా పట్టేసుకుంటాడు. కానీ సీనియరిటీ ఉండదు. ఎప్పటికప్పుడు ఎక్కడ దొక్కని ఇరికిపోతాడు, దేన్నో కొడతాడు. ఏంటని అంటే నేర్చుకోలేదు. నేర్పు ఎలా ఉంటుంది? చాలా సిన్సియర్గా ఉంటుంది. నేర్చుకున్న బోధ ధైర్యంగా ఉంటుంది. ఇందులో కాపీ కొట్టిన బోధ కనీసం కొంతమంది కాపీ కొట్టి కూడా రాయలేరు, పాస్ అవ్వరు. ఎదుటివాడు దాంట్లో చూసి రాసినా కూడా పాస్ అవ్వడు. ఎదుటి వాళ్ళు చూసి రాసి వచ్చి చెప్పినా క్లారిటీ ఉండదు. నేర్పు అనేది అవసరం. నేర్చుకోకపోతే ఏమవుతుంది చెప్పాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం, నేర్పు లేని మూడేలు వితర్కములు జగడములను పుట్టించునని. జగడాలు వస్తాయంట. ఏమొస్తాయి నరేషు? ఏమొస్తాయి? గొడవలు. ఎందుకు వస్తున్నాయి గొడవలు? ఆ పైన చదివేస్తాడు. ఆ పైన చదివిందే పట్టేసుకుంటాడు. అదేందు వాక్యం అండి, నువ్వు వాక్యం దేవుని వద్దు, నువ్వు వాక్యం దేవుడైన. వాక్యం అంటే అదేందు వాక్యం ఉండను, వాక్యం దేవుని వద్ద ఉండను. వాక్యం ఎవరు? ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసస్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు చెప్పండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 14వ వచనం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు వారి గురించేనా? కాదంట. ఆదియందు వాక్యం ఉండను అని అంటే
దేవుళ్ళో ఆయన మాట ఉందంట. ఆదెందు మాట ఉండెను అనుకుందాం. ఆదెందు మాట ఉండెను అని అనుకుందాం. వాళ్ళు అన్నట్టు మాట ఉండెను. ఆ మాట ఆయన వద్ద ఉంటుంది, ఆయనలో ఉండాలిగా. మాట ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆయనలో ఉంటుందా, పక్కన ఉంటుందా? మరి యొద్ద ఉండేనంటే పక్కన ఉందనా, బాడీ లోన్ ఉందనా? ఇప్పుడు ఇంతవరకు ఇంత మెసేజ్ ఇచ్చాను కదా, ఈ మెసేజ్ అంతా ఎక్కడుందో ఒకప్పుడు నాలో ఉంది, మాట్లాడేసాను కదా, ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ మెసేజ్ నాలో ఉందా, నా పక్కన ఉందా? ఆదెందు వాక్యం ఉండేనంటే ఆయనలో ఉందంటున్నావు. మరి ఆయన వద్ద ఉండమేంటి? నేర్పు లేకపోతే ఎలా ఉంటుంది? ఇలా తగిలాడతాయి. నేర్చుకుంటే అర్థమవుతుంది. కూర్చుని విద్యార్థులు నేర్చుకుంటే అర్థమవుతుంది. ఇలాగ బోధించేస్తాం. 4 ముక్కలు వింటాం ఎక్కడో, అబ్బాయి అని ఎదిరించేస్తాం. ఏంటి ఎదిరించేది? నువ్వు వచ్చి కూర్చుని నేర్చుకో. బైబిల్ అంత తేలికైంది కాదండి అర్థమైపోవటానికి. ఒకసారి పేతురు గారు చెప్పాడు ఆ మాట. ఇది అలా అట్టే పెట్టుకుని ముయ్యకండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15 చూద్దాం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైందని ఎంచుకోండి. అలాగూ మన ప్రియ సహోదరుడు పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? పేతురు గారు. ఎవరితో తిరిగాడు ఈయన? యేసుక్రీస్తు వారితో తిరిగాడు. పౌలు గారు యేసుక్రీస్తు వారితో తిరగలా. యేసుక్రీస్తు వారితో తిరిగినటువంటి పేతురు గారు తర్వాత మధ్యలో అపోస్తులుగా చేయబడ్డాడు క్రీస్తు ద్వారా. ఆయన చెప్పిన మాటలో చాలా కష్టం. అంటే బైబిల్ చదవటం కష్టమేగా, అర్థం చేసుకోవడం చదవటం కష్టమేం కదా, సులువే. అర్థం చేసుకోవటం కష్టం, గ్రహించటం కష్టం. అందుగురించి ఏం చేయాలి చెప్పాడు చూడండి. గ్రహించుటకు కష్టమైనవి వీటిని చదువు లేనోడు, అక్షరం క్రాదడికి 3వ తరగతి 4వ తరగతి చదువుకుంటాడు. పట్టి చదువుతాడు. నేను చదువు లేని వాళ్ళు విమర్శించట్లేదు సుమే. చదువు లేనోడు చూడండి, ఏదైనా అవిటితనం ఉందనుకోండి మనలోనే, ఒక కాలు అవుకు అనుకోండి, మీరు చూడండి 1000 ఏనుగులు బలం ఉన్నట్టు ఉంటుంది అవతల కాల్లో. అసలు మామూలుగా కాదు. ఎందుకంటే దేవుడు ఒకటి లోపం ఇచ్చాడు కాబట్టి దానికి రెట్టింపు బలాన్ని వేరే దాంట్లో ఇస్తాడు. చదువు లేనోడు చదువు లేదు కాబట్టి బుర్రకు పొదినెట్టేస్తాడు. రాసుకున్నవాడి కంటే జ్ఞాపశక్తి అతనికి ఎక్కువ ఉంటుంది. నేను చదువు లేనోడు నేను ఏమంటలా, బోధ చేయొద్దు అంటున్నాను. చదువు లేనోడు బోధ చేయకూడదు. సమస్య లేదు, ఇక తిరిగిలేదు. ఎందుకంటే విద్య విహీనులు, స్థిరం లేనోళ్ళు లేఖనాలు ఏం చేస్తారు? అపార్థం చేస్తారట. ఏం చేస్తారు? అపార్థం చేస్తారట. సోకే నాశనములకు అపార్థము చేస్తారంట. పుట్టినట్లు ఏమిచ్చాడు? మూల భాషలో ఏముంది? వక్రంగా తిప్పుతారంట. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వాక్యం నేర్చుకోవాలి. యూట్యూబ్లో 4 ముక్కలు చూసి చెప్పేస్తానంటే కుదరదు. మిడిమిడి జ్ఞానం అంటారు దాన్ని. మిడిమిడి జ్ఞానం. దేవుని వాక్యాన్ని తప్పుగా బోధించే పరిస్థితి ఏర్పడుతుంది నువ్వు సరిగ్గా లేకపోతే. అదే తిమోతి పత్రిక ఇందాక చూసాం కదా, 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 చూడండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదు గనుక. ఏ వెరుగుదుడైనా పరిశుద్ధ లేఖనాలు. క్రీస్తు యేసునందు ఎలాంటి విశ్వాసం ఉంచాలో, రక్షణ ఎలా పొందుకోవాలో కావలసినటువంటి జ్ఞానాన్ని చిన్ననాటి నుంచి అతనికి అవగాహన ఉందంట. ఆ లేఖనాల్లో శక్తి ఉందంట. అందుగురించే నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. ఏమంటున్నాడు గ్రంథకర్త? పౌలు గారు ఏమంటున్నాడు? నేర్చుకోవాలి. చిన్ననాటి నుంచి నువ్వు నేర్చుకున్నావు. ఎందుకు నేర్చుకోవాలి అమ్మా? ఎందుకు నేర్చుకోవాలి? ఒక బోధకుడు వాక్యాన్ని ఎందుకు నేర్చుకోవాలి చెప్పాడు కింద. దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దటానికి, నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉంది. వాక్యం ఒక మనిషిని దేవుని ఎదుట నిలబెట్టడానికి శక్తివంతమైంది. అలాంటి వాక్యాన్ని ఎందుకు నేర్చుకోవాలి అని అంటే తప్పుదిద్దటానికి, ఖండించడానికి, ఉపదేశించడానికి. అంటే నేర్చుకోకుండా చెప్పొద్దనే కదా ఇక్కడ. అంటే ఫిలిప్పీలో ఉన్న సంఘం ఎలాంటి వాళ్ళు? విద్యార్థులు, నిత్య విద్యార్థులు అంట. వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారంట.
ఎప్పుడు నేర్చుకునే వాళ్ళంట. వాక్యం నేర్చుకోవడానికి మనకి ఇష్టం ఉండదు. 4 క్లాసులకు వస్తారు, 5వ క్లాసు క్లోజ్ ఇక. మెలకొన్నుడి మీద గుడ్డోడు దారుణం అన్నట్టు, గుడ్డి కన్నా మెల్ల నయమన్నట్టు. కనీసం ఈ మెల్లకన్నులు 4 క్లాసులని నేర్చుకున్నారు, వాళ్ళు మొత్తం గుడ్డోళ్ళు వాళ్ళు రావట్లేదు. వాళ్ళకి అవసరం లేదు అనుకుంటున్నారేమో, మాకు అంత వచ్చేసి అనుకుంటున్నారేమో, మాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారేమో. అసలు ఏం తెలియదు. నేను అంటాను మీకు ఏం తెలియదు అంతే. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు థియాలజీ చేసిన వాళ్ళు ప్రకటన కన్నా క్లాస్కి వచ్చి కూర్చుని మాకు ఏం తెలియదు అన్నారు. అన్నతారా ఇంతవరకు మేము గూళ్ళు ఎగరేసుకుని తిరిగామంటే ఏమీ లేదు. ఇక్కడ మనకు ఉన్నాడు కదా దుర్గారావు గేటు దగ్గర అన్నపూర్ణ థియేటర్లో ఆపరేటింగ్ చేసేవాడు. ఆడు మొత్తం మీద మట్టితోటి ఇవి తీస్తారు కదా, ఇలా తీస్తారు కదా డంబుల్స్, అవి చేసాడు, మట్టి ముద్దలతో చేసాడు. అందులో మరి ఆయన తిట్టాడు ఏం తిట్టాడు తెలియదు. శ్రీను జిమ్ చేద్దాం రమ్మన్నాడు. రమ్మంటే సరే అని చెప్పి వెళ్ళాము. అక్కడ వెళ్ళాను, ఇంటికాడ చేస్తా ఉండి కూడా అనమాట. 2 రోజులు వెళ్ళాను. 3వ రోజు నీ గూళ్ళు 2 ఇలా పెట్టి ఇలా నడుతున్నాను. ఫాస్ట్ అమ్మ గారు అంటుంది ఏంటి అలా నడుతున్నారు అంటుంది. నాకు ఏమనిపిస్తుంది అనుకుంటున్నారు, అసలు మొత్తం టీషర్ట్ కూడా బిగబట్టేసి కండలు బయటకు వచ్చేసి అనుకుంటున్నాను. నేను ఇంతగా వాసిపోయి చేతులు కొద్దిగా నాకు పెద్దగా వాసిపోయినట్టు అనిపిస్తుంది. ఇంతకని టీషర్ట్లోనే ఒక పొల్లెట్టినట్టు ఉంటుంది నా చెయ్య. పాస్టమ్ గారికి ఏమో ఏంటి పుల్లలో టీషర్ట్లోంచి పుల్లలు ఏలాడుతున్నాయి, ఈయనేంటి బిల్డప్ ఎత్తున్నాడు అనుకునేది. అది 2 రోజులకి మొన్న కొద్ది వాపు కూడా ఏమవుతుందంటే బలుపు ఎప్పుడు ఉంటుంది, వాపు తగ్గిపోద్ది. ఆ వాపు చూసుకుని బలుపు అనుకుని బిల్డప్ ఇచ్చేవాడిని. కండలు తిరిగిపోయి 2 రోజులు జిమ్కే కండలు వచ్చేస్తే 2 యూట్యూబ్ మెసేజ్లు చూసేసినంత మాత్రం నువ్వు పెద్ద బలవంతుడు అయిపోతావా? అది వాపు, బలుపు కాదు. 2 ముక్కలు చూసేటోడికి గుళ్ళు ఇలా పెట్టుకుని కనీసం చదవటం రానివాడు కూడా అందరికి కమెంట్ చేసేస్తుంటాడు, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి. ఆయనే టైంకి రాడు ప్రార్థనకే, చెప్పేస్తాడు, అందరికీ సూచనలు ఇచ్చేస్తాడు, ఇలా ఉండాలి అలా ఉండాలి అంటాడు. ఈయన ఉండడు. వాక్యం నేర్చుకుంటే మరి ఎంత దౌర్భాగ్యం అర్థమవుతుంది. వాక్యం నేర్చుకుని కొలుదు మనం ఏమైపోతాం తెలుసా అండి, కుషించుకుపోతాం. అంటే గర్వం మొత్తం అంతమైపోతుంది. అయ్యి బాబోయ్, దేవుని ముందు మన అందరం చదవకపోతే నువ్వేమనుకుంటావు, సంఘంలో నువ్వు ఒక్కడవే పెద్ద హీరో అనుకుంటావు, సంఘంలో నువ్వు ఒక్కడవే భక్తిపరుడు అనుకుంటావు. చదువు, క్లాసులు నేర్చుకో, అప్పుడు అర్థమవుతుంది నీకు ఏంటో, నీ క్యారెక్టర్ ఏంటో. అప్పుడు తగ్గించుకుంటావు. అందుకైనా నేర్చుకోవాలి. నిత్య విద్యార్థులంట దేవుని వాక్యంతో వాళ్ళ సంబంధం చూడండి, వాక్యం నేర్చుకోవడానికి తపన పడ్డారంట. అలాంటి వాళ్ళు గుండెల్లో పెట్టుకోకుండా ఎక్కడ ఆడతాడండి, పక్కన ఆడతాడా? సంఘం ఏం చేస్తుంది అమ్మా? పిలిపి సంఘం ఏం చేస్తుంది? నేర్చుకుంటుంది. విద్యార్థులుగా ఉన్నారంట వాళ్ళు. క్రీస్తుతో సంబంధాలు ఏంటి? ఆయన కోసం శ్రమ పడడానికి కూడా ఇష్టపడ్డారంట. సువార్తతో వాళ్ళ సంబంధం ఏంటి? సువార్త ప్రబలటానికి ఎన్ని శ్రమలైనా వాళ్ళు అనుభవించారంట, ఎదుర్కొన్నారంట. భయపడలేదంట, పారిపోలేదంట, బెదిరిపోలేదంట. వాళ్ళు కొన్ని విషయాలు చూసాం మనం. అదే 3 విషయాలని మనం చూసింది. ఇంకా చాలా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మరొక వారం ఆలోచించేద్దాం. అర్థమవుతుందా? మరో వారం ఆలోచిద్దాం. ఇప్పుడు మాట్లాడేసుకుందామా? ఇప్పుడు చెప్పండి, నేను తిన్న తర్వాత మిమ్మల్ని గుండెలో పెట్టుకోలేదని నేను చెప్తాను. మాట్లాడుకుందాం, కొనసాగించుకుందామా, ఆపేద్దామా? దేవుడి సాక్షి, మీ గుండెల్లో ఏముందో, నోట్లో ఏమొస్తుందో అన్నీ తెలుసు ఆయనకి. మాట్లాడేది మాకైనా పడుతుంది, గుండె రోతన ఆయనకైనా పడుతుంది. చెప్పండి, నిజం చెప్పండి. అది ఒరిజినల్గా మాట్లాడమనుకోండి బాగుంటుంది. ఇంకా అంటే మనిషి సైకలాజికల్గా శాస్త్రవేత్తలు డిసైడ్ చేసింది ఏంటంటే 45 నిమిషాల కంటే ఎక్కువ వినండి మనిషి. ఆ తర్వాత చెప్పేదంతా కూడా వేస్ట్ అంట. కానీ నేనేం చేశానంటే దానికి కొద్దిగా మీ మెమొరీలకి కొద్దిగా మొక్కలు అతికాను. ఆ మెమొరీలు కూడా పనిచేస్తున్నాయి. అతికిన మెమొరీలు కూడా 1 గంట వరకు, 1:10 నిమిషాల వరకు బాగానే తట్టుకుంటున్నాయి. 1:10 నిమిషాలు దాటిన తర్వాత ఇది తట్టుకుందామన్నా పొట్ట తట్టుకుంటలేదు. పైగా ఈ పాస్టమ్ గారు అట్టుకొచ్చి కూర అక్కడ ఎట్టింది. అందరికంటే ముందు నాకు ఆకలిహెత్త పట్టుకుంది. వాసనకి ఆకలిహెత్తదండి కదా, వాసనకి ఏమవుతుంది? ఆకలి కడుపులో పుట్టదంట. డాక్టర్లు సర్వే చేశారటండి కృపవారం గారు. ఈ బుడగలో ఇంత బారు బుడగలు సన్నగా ఉండి ఊతారు కదా, ఆ బుడగ లోనికి పేగుల్లోకి పంపించి ఊదారంట. పేగు టైట్గా అయిపోయి ఊదారంట. అంటే ఆకలి అనేది కడుపుకి సంబంధించిందా, మెదడుకి సంబంధించిందని టెస్ట్ చేయడానికి.
ఆ లోనికి వెళ్ళి ఊదేస్తే పేగి నిండా బుడగుంటుంది కదా గాలి, ఆకలేస్తుందా? ఆకలేదు కదా. పట్టుకొచ్చి ఈ కూర ముక్కుగా పెట్టారంట. అని పీల్చేతోడికి మొత్తం బుడగ పటేలు మందండి ఒకేసారి. అంటే ఈ ముక్కు మెదడుకి పంపించింది సంకేతాలు, ఈ మెదడు పేగులకు పంపించింది. పేగులు పైచిరసం వదలడటం మొదలెట్టినాయి. ఆ యాసిడ్ వదిలేదోడికి ఆ బుడగేమైంది, పటేలు మంది అంతే. నేను అంతకన్నా ఎక్కువ వెళ్ళలే. ఆత్మీయ జీవితం కూడా అంతే, ఆత్మీయ స్థితి కూడా ఆంతర్య పురుషుడు కూడా అంతే, అంతే తీసుకుంటాడట. దేవుని చిత్తమైతే మరలా వచ్చేవారం ఆలోచిద్దాము. ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని ఒకసారి ఆలోచించండి. నేర్పు విషయంలో, స్వార్థ ప్రకటించే విషయంలో, క్రీస్తు ప్రభుతో వాళ్ళ సంబంధాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి. అందుగురించి ఆయన మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను అన్నాడు. ఆలోచిస్తారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం.